నమస్తే. ఈ మంత్ 25న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతోంది. అయితే టికెట్ ఇష్యూ మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. కావాలనే ఏపీ గవర్నమెంట్ టికెట్ ఇష్యూ లేట్ చేస్తుందా? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జనసేన స్పోక్స్ పర్సన్ వివేక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి వివేక్ గారు. నమస్కారం. వివేక్ గారు, ఒక పార్టీ అధినేతగా ఓడించాలనా, లేదు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీలో ఒక ఎంత పెద్ద ఇమేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. సో ఆ రకంగా అనుకోవాలా, లేదు అంటే పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని తెలుగు ఇండస్ట్రీని మొత్తం కూడా దెబ్బతీయాలి అనేటువంటి ఉద్దేశం అసలు ఏంటి? ఏపీ గవర్నమెంట్ వైఖరి ఏంటి అనుకోవాలి? యాక్చువల్గా ఈ వివాదము కంటే ముందు మనము ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. అంటే ఇది రాజకీయ పరమైన అంశం. యాక్చువల్గా ఆ రాజకీయ పరమైన అంశాన్ని మా అధినేత యొక్క ఏకైక ఆర్థిక మూలం ఒక్కటే. ఆయనకి సినిమా పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా తన వ్యక్తిగత సహాయకులకు ఇచ్చే జీతపత్యాలు కావచ్చు, ముఖ్యంగా పార్టీని నడపడానికి కూడా తనకున్న ఏకైక ఆధారం సినిమా మాత్రమే. ఇతర నాయకుల్లాగా, ఇతర పార్టీ అధినేతల్లాగా ఆయనకు వ్యాపారాలు, కాంట్రాక్టులు, దొంగ సొమ్ములు, దోపిడీ సొమ్ములు ఏమీ లేవు. సో ఆయన నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా తన కష్టంలో నుంచి తీసి పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు, సమాజానికి, వ్యక్తిగత జీవితానికి సేవ చేస్తున్నారనే ఒక కోణము చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది మరోసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఆయన అందరి సినిమా నటులాగా తన జీవితము, తన సినిమాలు, తన కెరీర్, తన సుఖ సంతోషాలు చూసుకుని ఉంటే, ఆయన పార్టీ పెట్టకుండా ఉంటే ఈ రోజు అసలు ఈ సమస్య వచ్చేది కాదు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన ప్రజల్లో బలంగా తిరుగుతున్నారు. ప్రజలకు ఒక బలమైన నమ్మకాన్ని కలగజేస్తున్నారు. ఆ నమ్మకం మరింత పెరిగి ఈ రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సర్పంచ్ ఎన్నికలలో మా శాతం పెరగడంతో ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే వీళ్ళు ఇంతగా, అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక స్థానిక జెడ్పీటీసీ, సర్పంచ్లకు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో మేము ఏ టీ నీళ్లు, వాటర్ ప్యాకెట్లతో కూడా లేకోకుండా ప్రచారం చేసుకుంటూ ప్రజల మెప్పు పొంది ఈ రోజు స్థానాలు గెలుస్తున్నాము. వీళ్ళు రేపు పొద్దున ఏకై మేకై కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మన పదవులకు, మన అధికారానికి లోటు కలుగుతుందనే ఒక భయం మొదలవడంతో ఆయన మొట్టమొదటగా ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే, ఆ ఆర్థిక మూలాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా పార్టీని నడపలేరేమో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన ఎంత మొండివాడో, ఒకసారి మాట ఇస్తే ఎలా నిలబడతారు అనేది ఆయన ట్రాక్ రికార్డ్ ఒకసారి చూస్తే 2001 నుంచి 2007లోనే ఆయన గన్ సరెండర్ చేసిన విధానము, ఆ రోజే సిపిఎఫ్ ద్వారా తన ఖాతాలో 1,10,00,000 ఉంటే 1,00,00,000 రూపాయలు ప్రజలకు దానం చేసిన విషయం కావచ్చు. ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. సమాజానికి, దేశానికి ఆయన సేవ చేసిన విధానం. సో ఈ ఆర్థిక మూలాలు దెబ్బ తీయాలంటే కేవలం ఆయన సినిమాను మాత్రమే దెబ్బ తీయగలమని వాళ్ళు భావిస్తున్నారు. సో ఈ వివాదానికి ఆల్రెడీ జనసేన అధినేత 25th, అంటే రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లోనే ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్ లో స్పష్టంగా చెప్పేశారు, మీరు నా సినిమా అడ్డుకుంటే అడ్డుకోండి, కానీ పరిశ్రమను వదిలేయండి అనే ఒక పెద్ద గొప్ప మాట అన్నారు. సో ఆయన ఆల్రెడీ తన స్టాండ్ చెప్పేశారు. నేను సినిమాని మాత్రమే, నన్ను మాత్రమే ఒక రాజకీయ ప్రత్యర్థిగా లేకపోతే శత్రువుగా చూడాలనుకుంటే మేము మాత్రం ప్రత్యర్థులుగానే చూస్తాం, కానీ వాళ్ళు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తున్నాను. సో ఆయన రిపబ్లిక్ ఆడియో వేదికగా చెప్పేశారు, మీరు నన్ను దెబ్బతీయాలనుకుంటే నన్ను దెబ్బతీయండి, కానీ మిగతా పరిశ్రమను మొత్తం వదిలేయండి. ఎందుకంటే పరిశ్రమ అనేది కొన్ని లక్షల, వేల కుటుంబాలకు సంబంధించిన విషయం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కదా, అటువైపు తెలంగాణ సైడ్ నుంచి కూడా ఉన్నారు. ఎందరో దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. సో ఈ రోజు వాళ్ళందరి మనుగడే కేవలం సినిమా. సో ఈ సినిమాను దెబ్బ తీయాలంటే నా జోలికి రండి, కానీ వాళ్ళని వదిలేయండి అనే గొప్ప మాట అన్నారు. సో ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మళ్ళీ భీమ్లా నాయక్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే, భీమ్లా నాయక్ సినిమా వాళ్ళు అనుకున్నట్టు కాకుండా హ్యూజ్ రేంజ్ లో ప్రాఫిట్ వస్తే మళ్ళీ వాళ్ళ ఈగో సాటిస్ఫై కాకపోగా వాళ్ళు చేసిన తప్పులు మరోసారి బహిరంగంగా ప్రజలకు తెలిసిపోతుందనే ఒక కోణంలో, కేవలం ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే కారణంగా ఏదో ఒక కోణంలో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికీ జీవో రాలేదు. సో జీవో రాకోకుండా వచ్చినా మేము 25th రిలీజ్ చేస్తున్నామని ఏదైతే ప్రొడ్యూసర్ టీం వాళ్ళు అప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆయన నిర్మాతలకు సంబంధించినంత వరకు కష్టపడితే ముందుకు వస్తారు తప్పకుండా. అది ఎవరికైనా కావచ్చు, తన సినిమానే కాదు, ఎవరికైనా పరిశ్రమలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా ఆయన ముందుకు వస్తారు. కాబట్టి భీమ్లా నాయక్ సినిమా అనేది జనసేన కార్యకర్తలుగా అండ్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా ఎక్కువగా ఇష్టపడే అభిమానులు కావచ్చు, వారు ఆల్రెడీ సినిమాను చాలా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాం. సంక్రాంతికే వస్తుంది అనుకున్నాం కాబట్టి, ఇంకా పోస్ట్ పోన్ అయింది కరోనా సమయంలో, కాబట్టి మేమైతే క్యూరియాసిటీగా చాలా ఎదురు చూస్తున్నాము. ఆ సినిమా మాత్రము ఆల్రెడీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుతున్నాయి. కాబట్టి సినిమా తప్పకుండా
బంపర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి అది గొడ్డలి పెట్టిలా మారిపోతుంది. అయితే వివేక్ గారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి. లాస్ట్ టైం వకీల్ సాబ్ రిలీజ్ అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. సేమ్ ఇప్పుడు కూడా ఇదేంది. కానీ ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తుంది ఏంటి, ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడా, మిగిలిన వాళ్ళు ఎవరు లేరా, సో మేము దెబ్బతీయాలనుకుంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడతాం, పవన్ కళ్యాణ్ కే మేము ఎదురెళ్తాం కానీ ఇండస్ట్రీతో మాకేం పని అని చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితులు చూస్తే మాత్రం కేవలం పవన్ కళ్యాణే టార్గెట్ ఉంది. అంటే వైసీపీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వాళ్ళకు ఆబ్వియస్ గా వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు, మాకు ఆయన మాత్రమే కాన్సన్ట్రేటెడ్ పర్సన్, ఇంకెవరు లేరని. ఇబ్బంది అంటే ఆయన ఒక్కనిగా ఇబ్బంది పెడితే అందరికీ తెలిసిపోతుంది. సో ఆయన ఇబ్బంది పెడితే అందరికీ తెలిసిపోతుంది. సో అప్పుడు అందరూ ఏకమైపోతారు. సో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో ఆయన అడ్డు పెట్టుకొని మిగతా వాళ్ళని కూడా 100 కోట్లు బై బడ్జెట్ ఉన్న వాళ్ళకు అనుమతులు ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము అనే కోణంలో వెళ్ళినా కూడా అట్లీస్ట్ 50 కోట్ల బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా తక్కువ సినిమా బడ్జెట్ ఏం కాదు. అది లో బడ్జెట్ సినిమా అంటే 2 నుంచి 5 కోట్ల వరకు ఉన్న బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు, అవి కూడా ఆడాలి. వాళ్ళు టార్గెట్ ఏమంటున్నారు, 100 కోట్ల బడ్జెట్ ఉన్న వాళ్ళకే ఎగ్జామ్షన్ ఇస్తాము అంటున్నారు. అంత రీచ్, ఇంకా టార్గెట్ 100 కోట్లు అంటే చాలా పెద్ద బడ్జెట్లు అవి. సో దానికి బిలో ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్ద సినిమాలే, వాటిని కూడా కన్సిడర్ చేస్తే. సో వాళ్ళు ఆబ్వియస్ గా ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్ ఏమి లేదు ఇప్పుడు. కానీ ఆయన స్థాయి ఎప్పుడు 100 కోట్ల అబోవే ఉంటుంది. ఏదైనా రీచ్ అవ్వడం అయితే 100 కోట్ల పైనే ఉంటుంది. ఆయన ఎందుకు ఒకవేళ నష్టపోయినా కూడా 100 కోట్లు నిర్మాతలు ఒకవేళ నష్టపోతారేమో అనే ఉద్దేశంతో చాలా తక్కువ లో ప్రొడక్షన్ లోనే తీస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, ఈయన ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే, సో ఈయన సినిమాలు ఆపితే మిగతా వాళ్లకు మనము అంటే ఒక హెచ్చరిక పంపించినట్టు అవుతుంది, మన మీద డిపెండెన్సీ ఉంటుంది, మనకు ఏదో సన్మానాలు బొకేలు వస్తాయి అనే కోణంలో అనుకుంటున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో మా అధినేత విషయంలో గానీ సినిమాలకు మాత్రం భయపడే సమస్య లేదు. అది ఎంతవరకైనా సరే ఈ మూవీ రిలీజ్ కి కొంత ఊరట ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే 100% ఆక్యుపెన్సీ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్, అలానే నైట్ కర్ఫ్యూ కూడా తీసేసింది. సో ఇవన్నీ కొంచెం ప్లస్ అనుకోవాలా భీమ్లా నాయక్ కి? ఆబ్వియస్ గా భీమ్లా నాయక్ కు అంటే 100% ఆక్యుపెన్షన్ అనేది ప్లస్ పాయింట్, నో ప్రాబ్లం. అయితే కరోనా ఎగ్జామ్షన్స్ వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. కానీ కరోనా లేకుంటే అసలు 100% ఇచ్చి తీరాల్సిందే కదా. సో కరోనా లేదు కాబట్టి 100% ఆక్యుపెన్సీ ఇస్తుంది. తద్వారా గవర్నమెంట్ కూడా గెయిన్ అవుతుంది కదా. ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ తీసుకొని వచ్చి తమేమో గొప్ప పడుతున్నామని అనుకుంటున్నారు. కానీ మిగతా ఆన్లైన్ విధానాన్ని ఎందుకు మిగతా చోట్ల చేయరు? ఇసుకకి ఎందుకు చేయరు? మద్యంకి ఎందుకు చేయరు? ఎందుకు క్యాష్ తీసుకుంటున్నారు? ఇప్పటికీ దాని లెక్కల గురించి ఏమని అడుగుతున్నాం. సో వాళ్ళకు నచ్చిన విషయాల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం ఉంటుంది, నచ్చని విషయాల్లో అంటే ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉన్న చోట్లేమో వాళ్ళ జోబుల్లోకి నింపుకోవడానికి డబ్బులు వెళ్తున్నాయి. దీని గురించి సమాధానం చెప్పండి, ఇంతవరకు చెప్పట్లేదు. సో దీన్ని ఏమనుకుంటామంటే, కేవలం రాజకీయ పరమైన దెబ్బ తీయడం కోసమే మా అధినేత ఒక రాజకీయ పార్టీగా అధినేతగా ఉన్నారు. ఆయన ఎదుగుదల క్రమం పెరుగుతోంది, రోజు రోజుకు జనసేన బలం పెరుగుతోంది. ఎలాగైనా వాళ్ళని డిమారలైజ్ చేయాలి, తగ్గించాలనే కోణాన్ని తీసుకొస్తున్నారు. కానీ మేము ఎప్పటికీ ఆ విషయంలో ప్రజల మనసును చూరగొనే విషయంలో, ప్రజల సమస్యలను అడ్రస్ చేసే విషయంలో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయన ఉన్నప్పుడు మేము సినిమా విషయంలో సినిమా పరంగా వెళ్తాము. 4 గోడల మధ్య ఆయన మేము సినిమా నటుడిగా చూస్తాము, ఒక హీరోగా చూస్తాము. 4 గోడలు బయటికి రాగానే మేము ప్రజా సమస్యలుగా, ప్రజాధినేతగా, ప్రజా నాయకుడుగా మేము ఆయన ఆరాధిస్తాం. జగన్ ఈగో సాటిస్ఫై అయింది అని అనుకోవచ్చు అంటారా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలను చూసి? అంటే మొదటి నుంచి ఆయన ఆలోచన విధానము నేను చెప్పిందే జరగాలి, నాకు ఎదురెళ్లే వాళ్ళు ఎవరు లేరు అనే ఒక కోణంలో 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావేదిక కూలగొట్టిన రోజు నుంచి కూల్చివేతలతో మొదలుపెట్టి 8 కోట్ల ప్రజాధనంతో కట్టిన ఒక ప్రజావేదిక మన ప్రభుత్వానికి ఏదో ఒక దానికి IPS IAS క్యాడర్ సంబంధించిన వాళ్ళ మీటింగ్ కోసం కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజు నుంచి మొదలైన ఆయన పరిస్థితి ఈ రోజు వరకు మనం చూస్తే, నాకు ఎదురు చెప్పే వాళ్ళు ఉండకూడదు, నేను ఎవరి మాట వినను, కావాలంటే నాకు నచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటా ఉంటాను, సలహాదారుల రూపంలో 4 లక్షల నెలకు అలవెన్స్లు, మిగతా అన్ని పేరుకు ప్రజల యొక్క ప్రతి పైసా కష్టపడిన పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసాను వృధా చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు అనేది విస్పష్టంగా 3 సంవత్సరాల్లో తేలిపోయింది. వివేక్ గారు, చాలా మంది అనుకుంటున్నటువంటి మాట ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నారు జగన్ గారు, చిరంజీవితో మాత్రం అన్న వెళ్తున్నారు, ఏంటి ఈ లాజిక్ ఏంటి అంటున్నారు. పొలిటికల్ గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకోవాలి? అంటే చిరంజీవి గారు ఒక మేరి పర్వతము, ఆయన ఆకాశం స్థాయి సినిమా ఇండస్ట్రీలో సౌమ్యులు. ఏ సమస్యనైనా కూడా 10 మందిని కలుపుకుపోయి సమస్యను సానుకూలంగా పరిష్కరించే విధానం ఆయనకు తెలుసు.
అయితే చిరంజీవి గారు కూడా ఒక ప్రత్యర్థిగానే చూసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఒక ప్రజారాజ్యం ఒకవేళ నిజంగా ఇప్పటికీ ప్రజారాజ్యం అధినేతగా ఉండింటే రాజకీయ ప్రత్యర్థిగానే చూసేవాళ్ళు ఆబ్వియస్ గా. ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు పూర్తిగా. కాబట్టి నేను మీ కుటుంబానికి లేకపోతే ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదనే ఒక సంకేతాన్ని ఇండైరెక్ట్ గా పంపిస్తూ రాజకీయ పార్టీ అధినేతగా తన సొంత తమ్ముడిని ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారనేది మరొక కోణం స్పష్టంగా తెలిసిపోతుంది. అంతకు ముందు మొదలుపెట్టిన సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం మా మీద, జనసేన అధినేత మీద రివెంజ్ తీర్చుకోవాలి, లేకపోతే ఆయన సినిమాలను ఇబ్బంది పెట్టాలనేది ప్రతి దశలో మాకు అనిపిస్తుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బయట వేయడం కోసము చిరంజీవి అన్నను నేను ఇంటికి ఆహ్వానించాను, ఆయనతో చర్చలు జరుపుతున్నాను, ఇండస్ట్రీకి నేనేమి వ్యతిరేకం కాదనే ఒక సంకేతాన్ని ఇస్తున్నారు కానీ చిరంజీవి గారి ద్వారా. బట్ అది వర్కౌట్ కాలేదు, అది కూడా అర్థమైపోయింది. అంటే మనం ఒకటి చూడొచ్చు, ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. మొన్న జగన్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు మీకు 2 చేతులెత్తి దండం పెడతాం, ఈ వర్షను బాగా ఎందుకు అంత ఇదిగా, ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది చిరంజీవికి? ఇండస్ట్రీలో ఒక లెజెండ్ ఆయన. సో ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ కోసమా లేదంటే తెలుగు ఇండస్ట్రీ కోసమా అనేటువంటి ఒక ఇది స్టార్ట్ అయిపోయింది. అంటే ఎలా చూడాలంటారు? ఇందాక ఓపెనింగ్ లో చెప్పినట్టు చిరంజీవి గారు అనేది ఆకాశం అంత స్థాయి. ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఆయనకు సాధక బాధకలు ప్రతి దశలో, ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా ఇప్పుడు పెద్దరికం స్థాయి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆయన్ని అడుగుతున్నారు. అడగకపోయినా కూడా ఆయన కరోనా సమయంలో చేసిన ఆక్సిజన్ సిలిండర్ల విషయం కావచ్చు, మొన్నటికి మన కార్మికుల కోసము సరఫరా చేసిన కిట్స్, ఆహార కిట్స్ కావచ్చు కరోనా టైంలో, మొన్నటికి మొన్న 50% సినీ కార్మికుల కోసం ఒక హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్తే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళని ఇన్సూరెన్స్ కోసం అడిగిన విధానం కావచ్చు. సో ఇలాంటివి ఆయన ఇండస్ట్రీలో అడిగినా కొన్ని, అడగకుండా కొన్ని చేసేంతటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన ఒక పర్వతానికి సంబంధించి ఆకాశం అంతటి వ్యక్తి ఆయన. సో పరిశ్రమకు ఇబ్బంది కలుగుతుందని పదే పదే అందరికీ తెలిసిపోయినప్పుడు ఆయన ఒక పెద్దరికంగా అందరూ సార్ మీరు మాత్రం మాట్లాడగలరు, మిమ్మల్ని గౌరవిస్తారు పరిశ్రమ అని అడగడంతో అట్ ది సేమ్ టైం అటువైపు నుంచి కూడా పిలుపు రావడంతో సీఎంఓ నుంచి ఆఫీస్ నుంచి సో వెళ్ళడం జరిగింది. అదే పనిగా సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎవరెవరికైతే పిలుపులు వెళ్ళాయో వాళ్ళు కొందరు రాలేదు. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని కలుపుకొని పోయిండొచ్చు కదా అంటున్నారు. సీఎంఓ స్థాయి ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్తారు. చిరంజీవి గారు మిగతా వాళ్ళని కూడా తీసుకురండి అని ఆయన ఒకవేళ పిలిచిందంటే అందుకే తప్పకుండా అందరినీ ఎవరెవరైతే మెన్షన్ చేశారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు. మొదటిసారి ఆయనకు ఒకరికి పిలుపు వచ్చింది కాబట్టి ఆయన ఒకరే వెళ్ళారు. ఆ రోజు లంచ్ కావచ్చు, అంతకుముందు నాగార్జున గారు వెళ్ళిన విధానం కావచ్చు, రాజమౌళి గారు. సో ఆయన ఎవరైతే పిలుపు వచ్చారో వాళ్ళు అడిగారు. ఆ రోజు కూర్చున్న విధానం ఏదైతే మీరు అడిగారో అంత వినయంగా ఎందుకు చేతులు జోడించి అడగాలన్నారో అక్కడ మనం ఏం ఆలోచించాలంటే చిరంజీవి గారు అక్కడ ఒక జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని కాదు చూడాల్సింది, అక్కడ చూడాల్సింది చైర్. ఆ చైర్ కి ఇచ్చే రెస్పెక్ట్. ఆయన ఎప్పుడూ పెద్దలను గౌరవిస్తారు, ఆ స్థానానికి గౌరవిస్తారు. ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా మనం గౌరవిస్తాం. జడ్జి దగ్గరికి వెళ్తాము, అక్కడ మనం జడ్జిని వ్యక్తిగా చూడం, జడ్జిని ఒక వ్యక్తిగా చూడం. మనం జడ్జి కోర్టుకి వెళ్తే అక్కడ ఒక చైర్ కి గౌరవిస్తారు. సో మనం ఆ స్థాయిలో చిరంజీవి గారు కూర్చున్న వ్యక్తికి కాదు, అక్కడ ఆ స్థాయి ప్రజామోదంతో గెలిచిన వ్యక్తిగా ఆ చైర్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. సో మీరు తల్లి స్థానంలో ఉన్నారంటే ప్రభుత్వం ఎప్పుడు తల్లి స్థానం లేదా తండ్రి స్థానం రెండే కోరుకుంటుంది. ఎవరైనా ప్రభుత్వం అంటే తల్లిదండ్రులుగా మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే మనం సర్వము వాళ్ళకు పన్నుల రూపంలో కట్టి మీరు మనం పరిపాలించండి నేను ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళకు తల్లి స్థానం లేదా తండ్రి స్థానం ఆబ్వియస్ గా ఇస్తాం. ఆ స్థానం ఇచ్చారు కాబట్టి చిరంజీవి గారు అంత పెద్ద మనసుతో మీరు తల్లి స్థానంలో ఉన్నారు, మా ఇండస్ట్రీని కూడా మీరు కొంచెం దయచూడుకుని, ఎందుకంటే ప్రజలందరూ వాళ్ళకి తల్లిదండ్రులతో సమానంగా మన ప్రభుత్వాన్ని చూస్తాం కాబట్టి, మంచి చేసినా చెడు చేసిన వాళ్ళే కాబట్టి మీరు తల్లి స్థానంలో ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని ముకుళిత హస్తాలతో వేడుకున్నారు. అది ఆయన పెద్ద మనసు. అది ఆయన పెద్ద మనసుని మనం చూడాలి తప్ప అందులో ఆయన తగ్గిపోయారని కాదు. ఆయన ఎవరినైనా చిన్న మిమ్మల్ని కూడా మీరు అని, నన్ను మీరు అని కూడా పిలిచే అంత గౌరవము స్థాయి ఇచ్చే వ్యక్తి చిరంజీవి గారు. సో చిరంజీవి గారి మనసు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన. కాబట్టి అక్కడ చిరంజీవి గారిని అనుకోవడానికి ఏం లేదు. ఒక పార్టీ స్థాపించిన వ్యక్తి కంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ ఒక పవర్ స్టార్ ఇండస్ట్రీలో మనం ఇందాకనే చెప్పుకున్నాం. సో మెగా కాంపౌండ్ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఒక పార్టీని స్థాపించారు ఏపీలో. సో అండ్ ఒక హీరో ఆయన ఏపీలో డెవలప్మెంట్ కోసం, అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా కావచ్చు, అంటే ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీని? అంటే ఏం అంటే సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఏం చేస్తున్నారని అడిగారా? ఆయన ఒక పార్టీ కూడా అధినాయకుడు కదా.
సో ఆయన అంటే ఎక్కువగా పార్టీ పరంగా కన్నా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీలో దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది. అండ్ మెగా ఫ్యామిలీ నుంచి అసలు ఏం చేస్తున్నారు ఆయన ఇప్పుడు ఏపీలో ఇండస్ట్రీకి సంబంధించి? ఏమన్నా దానికి సంబంధించి ఒక ఆలోచన కానీ ఆ ప్రణాళిక కానీ ఏమన్నా ఉందా? ఇవన్నీ పక్కన పెడదాం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెడదాం. సో చెప్తాను. ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరైతే పిలుపు వచ్చి సీఎంతో చర్చలు జరిగాయో ఆ చర్చల సారాంశం ఏంటి తెలిసింది మనకు? మీరు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లోనే కాకుండా పార్షియల్ గా వైజాగ్ కూడా మీరు షిఫ్ట్ అయితే కన్నా మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, స్టూడియోలోకి కట్టించడానికి స్థలాలు ఇస్తానని ఆయన అయితే ఇది చెప్పారు. సో ఆ యొక్క ఆలోచన ముందు మొదలైతే పరిశ్రమ పార్షియల్ గా షిఫ్ట్ అయినా లేకపోతే ఇండస్ట్రీ నటులు ఎవరైనా షిఫ్ట్ అయినా కూడా ఆబ్వియస్ గా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన రోల్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి కాబట్టి ఆయన షూటింగ్స్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ రిక్వైర్మెంట్ ఆయన నటుడుగా ఎక్కువ సినిమాలు ఆంధ్రాలోనే చేశారు, కోస్తాలో చేశారు, వైజాగ్ లో ఎక్కువ సినిమాలు చేశారు షూటింగ్స్. సో అలాంటి భేదాభిప్రాయాలు అలాంటి భేషజాలు ఏమీ లేవు పవన్ కళ్యాణ్ గారికి, ఎప్పుడు ఉండవు కూడా. ముందు చిత్ర పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఎంత వరకు దీనికి సహకరిస్తుంది అనే దాని మీదనే ఆయన ఆలోచిస్తున్నారు. సో ప్రభుత్వం ఎంత పెద్ద మనసుతో లేకపోతే ప్రభుత్వం ఎంత పెద్దగా గొప్పగా స్పందిస్తే దానికి తగినట్టు కూడా జనసేన అధినేతగా ఆయన ఒక చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కూడా దానికి పదింతలు చేస్తారు. సో ప్రజలకు మేలు చేయాలనే కోణంలో చిత్ర పరిశ్రమ ఉంటుంది, పబ్లిక్ కూడా ఉంటుంది. ఆయన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా మొదటివాడు కాబట్టి తప్పకుండా చిత్ర పరిశ్రమకు ఆయనకు ఆ కన్సర్న్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. బట్ ఇంకా చర్చలు ఉన్నాయి కాబట్టి ఫైనల్ గా అయితే ఒకటి చెప్పండి, జనసేన వ్యూహం ఏంటి ఏపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో? ప్రస్తుతం ఉన్న వ్యూహం అంటూ ఏమీ లేదు మేడం. మేము ఏమడుగుతున్నామంటే గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అపరిష్కృత సమస్యలు ఇంతవరకు, అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే పక్కన తెలంగాణలో ఉన్న మనకు రావాల్సిన 1,30,000 కోట్లు విభజిత పరంగా రావాల్సినది ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా ఇంతవరకు దాని మీద ఒక చిన్న చర్చ లేదు, ఒక చిన్న మీటింగ్ లేదు. అక్కడ నుంచి మొదలు పెడితే ఒక పోలవరం, మనకు సంబంధించిన పోర్టులు, రోడ్లకు సంబంధించిన కార్మికుల సమస్యలు, ప్రజలు పడుతున్న నరకయాతనమైన ఇబ్బందులు కొన్ని వందలు ఉన్నాయి. వీటి మీద ముఖ్యంగా విశాఖకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ తరలి వెళ్లకుండా వీటన్నిటి మీద ఒక అఖిలపక్షం వేద్దాము, ప్రజలతో ఒక ప్రజా సంఘాలతో చర్చించండి, ప్రభుత్వానికి మేము తోడుగా ఉన్నాము, మీరొకరే కాదు మమ్మల్ని భాగస్వామ్యం చేసుకుందామని మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి అడుగుతున్నాం. చంద్రబాబు టైంలో ఆయన ఒక అఖిలపక్షాన్ని కానీ ఒక ప్రజా సంఘాలు కలుపుపోయే పార్టీ కానీ ఆల్ పార్టీ మీటింగ్ కానీ కండక్ట్ చేసిన పాపాను కోరే మనకు ఆ 5 ఏళ్ళు అన్యాయం జరిగింది కేంద్రం. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పటికీ ఒక అఖిలపక్షం కానీ ఒక ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కలుపుకుపోయి ఏం చేద్దాం మన రాష్ట్రానికి అడిగితే గొప్పతనం పెరుగుతుంది తప్ప తగ్గదు. కానీ ఏకపక్షంగా మొండి వైఖరితో మేము చేసిందే జరగాలి, మేము అనుకున్నదే జరగాలనే ఈ పద్ధతి రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని మేము మొదటి నుంచి చెబుతున్నా. ఒక్కసారి కూడా ప్రభుత్వం నుంచి చలనం లేనప్పుడు మా పందాలు మేము ప్రజల్లోకి వెళ్ళి చెబుతున్నాం. మాకు 25కి 20 ఇస్తే కేంద్రాన్ని మెడలు ఉంచుతామన్నారు, 25కి 22 ఇచ్చారు కదా, 3 తగ్గిపోయాయని ఏమన్నా మెడలు వంచట్లేదా? అదన్నా చెప్పాలి కదా. సో ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనే విధానం ఏదైతే ఉందో అది అప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, ఇద్దరు ఎవరు తక్కువ కాదు అనే ఒక కోణాన్ని ప్రజలు ఈ పార్టీ ఇప్పటికీ అర్థం చేసేసుకున్నారు. సో వీళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు, అదే మేము ప్రజలకు చెబుతున్నాం రోజు. సో జనసేన విధి విధానాలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, చెబుతున్నాము. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు, వీళ్ళని నమ్మి మోసపోయాం, వీళ్ళిద్దరూ ఒకటే. కానీ నీతిగా నిజాయితీగా నిలబడే జనసేన పార్టీ ఈ రోజు నిలబడి ఉందంటే కారణము ప్రజలతో మేము మమేకమవుతున్న విధానం. ప్రజలు నమ్ముతున్నారు, ఆదరిస్తున్నారు. సో అది మేము ప్రజలకు వెళ్ళి చెప్పకూడదు. రైట్, థ్యాంక్ యూ వివేక్ గారు. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.